మీరు విరించి హాస్పిటల్కి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నారు. మీ విరించి హాస్పిటల్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎక్కువ బిల్లులు వేస్తారు, డబ్బులన్నీ గుంజుతారు, వైద్యం సరిగ్గా ఇవ్వరు. మా మీద ఎవరు కంప్లైంట్ చేయాలి? సో మీకు ఒక వీడియో వినిపించాను. My brother has been killed at Viranchi Hospital because of the doctor's wrong treatment. I have the proof. ఆపండి, మీరు ఆపండి. మీ హాస్పిటల్లో మిస్టేక్ జరిగిందా లేదా? నో. మోతాదుకు మించిన స్టెరాయిడ్స్ నో ఇచ్చారా లేదా? నో. మీరు హాస్పిటల్ బిల్లు కట్టించుకున్న బిల్లు రిఫండ్ చేయలేదా? దానికి ఇంకొక ఫైనల్ టచ్ ఆన్సర్ ఇస్తున్నాను. హైదరాబాద్ ఎంపీగా అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎంపికైనప్పుడు ఏమైనా భయం అనిపించిందా మీకు? భయం 5 సార్లు ఎంఐఎం అక్కడ కంచుకోటగా జెండా ఎగరేస్తున్న ప్రాంతం, బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అసదుద్దీన్ ఓవైసీ గారికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు దాపిస్తున్నట్టుగా ఉంటుంది అనిపిస్తాను. కొంచెం అతిశక్తిలాగా అనిపించడం లేదా మీకు? చరిత్రలో ఎప్పుడు అతిశయోక్తిలాగే అనిపించింది ఒక విచిత్రం జరిగినప్పుడల్లా. మాధవిలతది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అంటే మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. చేతికి 2 కడియాలు ఎందుకు వచ్చాయి? మొహానికి అంత పెద్ద బొట్టు ఎందుకు వచ్చింది? మాటలో తేడా ఎందుకు వచ్చింది? హిందుత్వం ఎందుకు పదే తెర మీదకి వస్తూ ఉంది? నేను ఏది ఎప్పుడు ఎందుకు నుంచి ఎలా ఉన్నానో నాకు తెలుసు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇలా ఉండే మాధవీలత ఇప్పుడు ఇలా ఉండే మాధవీలత ఏంటి? ఎందుకంటే మీరు నన్ను అడగకూడదు, ఫస్ట్ మిమ్మల్ని అడగాలి. అడగకూడదు. ఇలా ఉండే మాధవీలత మొహానికి ఎలాంటి బొట్టు ఉంది? ఇప్పుడున్న మాధవీలత సరే రాదే నువ్వు. ఏం కావాలి నీకు చెప్తా సామి, ఇన్ రాదే నువ్వు. అంటే ఒక పార్టీని ఇంప్రెస్ చేయడానికి ఆమె అవుట్ఫిట్ మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది, ఆమె యాక్సెంట్ మార్చుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాలి. నేను అడిగిన ప్రశ్నకి మీరు స్పష్టంగా చెప్పడం లేదు. నాకు సంబంధం లేదు. ఆ రోజు పార్టీలో లేదు. అబ్బాయి ఇప్పుడు నేను పార్టీలో లేను సార్. చెప్తావు నువ్వు.